భారత స్టార్ మహిళా క్రికెటర్ స్మృతి మంధాన మ్యూజిక్ డైరెక్టర్ పలాస్ ముచ్చల్ వివాహం వాయిదా పడింది. వివాహ వేడుకలో పాల్గొన్న మంధాన తండ్రి శ్రీనివాస్ అనారోగ్యానికి గురయ్యారు. వెంటనే ఆయన్ను సాంగ్లీలోని ఓ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పెళ్లిని వాయిదా వేస్తున్నట్లు మంధాన తెలిపినట్లు ఆమె మేనేజర్ ప్రకటించారు. వాస్తవానికి ఇవాళ సాయంత్రం అంగరంగ వైభవంగా సాంగ్లీలోని క్షా ఫామ్ హౌస్లో పెళ్లి జరగాల్సి ఉంది. అయితే శ్రీనివాస్ మంధానకు గుండెపోటు రావడంతో కార్యక్రమాన్ని వాయిదా వేశారు. స్మృతి మంధాన వివాహం వాయిదాకు సంబంధించిన పూర్తి వివరాలను మా ప్రతినిధి ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, చెప్పండి పూర్తి వివరాలు. నరేష్, భారత మహిళా క్రికెట్ స్టార్ స్మృతి మంధాన అదేవిధంగా సంగీత దర్శకుడు నిర్మాత అయినటువంటి పలాస్ ముచ్చల్ పెళ్లి ఈ రోజు సాయంత్రం మహారాష్ట్రలోని సాంగ్లీలో జరగాల్సింది. కానీ పెళ్లి ఏర్పాట్లు జరుగుతున్న సమయంలోనే మంధాన తండ్రి శ్రీనివాస్ మంధాన ఆకస్మికంగా అస్వస్థతకు గురయ్యారు. వారికి గుండెపోటు వచ్చినట్లుగా కుటుంబ వర్గాలు తెలిపాయి. వెంటనే ఆయన్ను సాంగ్లీలోని ఒక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. స్మృతి మంధాన తండ్రి ఆరోగ్యం సరిగా లేనందున వివాహాన్ని నిరవధికంగా వాయిదా వేయాలని ఆమె అనుకుంటున్నట్లుగా ఆమె మేనేజర్ అధికారికంగా కొద్దిసేపు క్రితం ప్రకటించారు. నాన్నగారు పూర్తిగా కోలుకునే వరకు పెళ్లి జరపడం మంధానకు ఇష్టం లేదని కూడా ఆయన స్పష్టం చేశారు. సో పెళ్లి తేదీ, మళ్ళీ కొత్త పెళ్లి తేదీ ఇప్పటి వరకు కూడా నిర్ణయించలేదు. శ్రీనివాస్ మంధాన ఆసుపత్రిలో ప్రస్తుతం అయితే చికిత్స పొందుతున్నారు. వారి ఆరోగ్యం గురించి పూర్తి వైద్య సమాచారం ఇంకా బయటికి రాలేదు. కుటుంబం మాత్రం ప్రస్తుతం గోప్యత కోరుకుంటోంది. స్మృతి మంధాన మనం చూసాం. మంధాన పలాస్ ప్రేమ కథ గత ఏడాది 2 ఏళ్లుగా సాగుతోంది. స్మృతి మంధాన క్రికెటర్, పలాస్ ముచ్చల్ మ్యూజిక్ డైరెక్టర్, అదేవిధంగా ఫిల్మ్ మేకర్ కూడా. వీరిద్దరు 2019లో వీరిద్దరి పరిచయం ప్రారంభమైంది. ఆ తర్వాత ఆ పరిచయం స్నేహంగా మారి ప్రేమగా కూడా మారింది. తర్వాత పలాస్ ముచ్చల్ పబ్లిక్ గా కూడా వారి యొక్క రిలేషన్ గురించి చెప్పుకుంటూ వచ్చారు. మేము చాలా కాలంగా కలుస్తున్నాం, మా బంధం చాలా బలంగా ఉంది అని కూడా చెప్పారు. వీరిద్దరి పెళ్లి గురించి 2024-25 మధ్య మీడియాలో చాలా సార్లు కూడా వచ్చింది. అయితే అధికారికంగా ఎంగేజ్మెంట్ మాత్రం 18 నవంబర్ 2025 ఈ సంవత్సరం నవంబర్ 18వ తేదీన జరిగింది. స్మృతి మంధాన తన టీమ్మేట్స్ తో కలిసి ఒక సరదా ఇన్స్టాగ్రామ్ వీడియో పెట్టి చివరిలో ఎంగేజ్మెంట్ రింగ్ చూపించి అధికారికంగా ప్రకటించారు. ఆ వీడియోలో రోడ్రిక్, అదేవిధంగా శ్రేయాంక్ పటేల్, రాధా యాదవ్, అరుంధతి రెడ్డి వీళ్ళందరూ కూడా ఉన్నారు. మంధాన పబ్లిక్ గా ఎంగేజ్మెంట్ మొదట ప్రకటించారు. ఆ తర్వాత ప్రపోజ్ చేసింది మాత్రం పలాస్ ముచ్చల్. దాన్ని సోషల్ మీడియాలో కూడా వైరల్ అయింది. ఒక స్టేడియంలో, డివై పాటిల్ స్టేడియం, ముంబైలో ఉన్నటువంటి డివై పాటిల్ స్టేడియంలో ఒక పూల గుచ్చం ఇచ్చి మోకాలపై కూర్చొని చేతిలో రింగ్ ఇచ్చి అధికారికంగా విల్ మ్యారీ మీ అన్న తర్వాత స్మృతి మంధాన కూడా అవునని చెప్పడంతో పలాస్ ఇన్స్టాగ్రామ్ లో సూసైడ్ యాక్ట్ కూడా పోస్ట్ చేశారు. సో ఆ విధంగా వారిద్దరు కూడా ఒకటయ్యారు. అయితే ఈ రోజు వివాహం జరగాల్సి కానీ వివాహ ఏర్పాట్లు జరుగుతుండగానే తండ్రి అనారోగ్యం కారణంగా ఆ యొక్క వివాహాన్ని వాయిదా వేసుకోవాలని స్మృతి మంధాన భావించారు. అయితే కొత్త పెళ్లి తేదీ మళ్ళీ మరోసారి ప్రకటిస్తామని కూడా ఆమె మేనేజర్ కొద్దిసేపు క్రితం ప్రకటించారు. రైట్ కృష్ణ, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్.